హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెనిలా కప్ కేక్స్ ఇంకా చాక్లెట్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఫస్ట్ చూపించేస్తాను. సో ఫస్ట్ మనం 3 eggs తీసుకుందాం. తర్వాత పౌడర్డ్ షుగర్, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, ఆయిల్, బటర్, ఇంకా చాక్లెట్ కప్ కేక్స్ కోసం కోకో పౌడర్. సో ఫస్ట్ మనం 125 grams ఆఫ్ బటర్ తీసుకుందాం. మనం బాగా విస్క్ చేసుకుందాం. మనకు ఒక సర్టెన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా విస్క్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం విస్క్ చేసుకుందాం. సో దీని అంతటిని మనం టుగెదర్గా స్క్రాప్ చేసుకుందాం. నీట్గా ఇలా దగ్గర తెచ్చేసుకున్న తర్వాత 125 grams ఆఫ్ పౌడర్ షుగర్ తీసుకొని దీనిలో వేసేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ విస్క్ చేసుకుంటూ అలా మొత్తం టోటల్ 125 grams ఆఫ్ షుగర్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం విస్క్ చేసేసుకుందాం. దెన్ మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఒక ఎగ్ వేసేసుకొని బాగా విస్క్ చేసేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్ వేసేసుకుందాం. మళ్ళీ బాగా విస్క్ చేసేసుకుందాం. దీన్ని కూడా కాన్స్టెంట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ కాన్స్టెంట్ విస్కింగ్ మెయింటైన్ చేస్తూ విస్క్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి. సో అప్పుడే మనకి అన్నీ కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. బటర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మనం 1/2 tablespoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 125 grams ఆఫ్ మైదా తీసుకుందాం. దీనిలోకి 1/2 tablespoon ఆఫ్ బేకింగ్ సోడా, 1 tablespoon బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని సగం మనం మిక్స్ చేసుకోవాలి. కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిగతా రెస్ట్ కూడా వేసేసుకొని గుడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా విస్క్ చేసుకుందాం.
యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మన కప్ కేక్ మాల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ సిలికాన్ బాల్స్లో మనం మన కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. సో ఈ బ్యాటర్ అనేది మనం కప్స్లోకి 3/4 వరకు ఫిల్ చేసుకోవాలి. బికాజ్ అది మళ్ళీ మనం ఓవెన్లో పెట్టాక రేజ్ అవుతుంది కాబట్టి ఇంత సరిపోతుంది. ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనం అన్ని టుగెదర్ పెట్టేసుకొని ఓవెన్లో పెట్టేసుకుందాం. సో మనం ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది బ్యాటర్లో చాక్లెట్ కప్ కేక్స్ కోసం 1.5 స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసేసుకుందాం. సో దీన్ని కూడా సేవ్ చేసేసుకొని ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకుందాము. సో రెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ మళ్ళీ రిపీట్. ఇది కూడా సేమ్ బాగా విస్క్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసేసి మన కేక్ మాల్స్లో వేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఓవెన్ని ఆల్రెడీ 180 degreesలో ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. సో 10 minutes ఫర్ 10 minutes ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మన బ్యాటర్ని ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ మనం ఒక 20 minutes సెట్ చేసుకుందాం టైమర్ అనేది. దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక 10 minutes ఎక్స్ట్రా పెట్టుకుందాం.